ఫ్రెండ్స్, టుడే రెసిపీ బేన్సీ రవ్వతో వెజిటేబుల్స్ అన్నీ కలిపి చేసే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. మనము దోశ పిండి కానీ ఏవి మన ఇంట్లో లేనప్పుడు మనము అప్పటికప్పుడు ఉప్మా ఏదైనా చేసుకోవాలన్నప్పుడు ఇలా వెజిటేబుల్స్తో ఉప్మా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అందుకు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 8 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఉప్మాకు మాత్రము ఎక్కువ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ల ఆవాలు, ఉద్దిపప్పు, శనగబేడలు వేసుకొని జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు రెమ్మలు ఒక 3 ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమోటాను కట్ చేసుకున్నాను, అది కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను క్యారెట్, బీన్స్, పొటాటో 3 ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. ఇలా పొడవుగా కట్ చేసుకున్న వీటినన్నింటినీ వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 8 వేసుకొని చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. కనీసం ఫ్రై చేయడానికి ఒక 2-3 మినిట్స్ అయినా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా క్యారెట్, బీన్స్ అంతా, పొటాటో అంతా ఫ్రై అయిన తర్వాత మనము బేన్సీ రవ్వ, 1 గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి 3 గ్లాసులు నీళ్లు, అదే కొలత, సేమ్ గ్లాస్తోనే 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత బేన్సీ రవ్వ ఉప్మా, అదే మిక్స్డ్ వెజిటబుల్ ఉప్మాకి కావాల్సినటువంటి ఉప్పు, రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. నేను ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు, కల్లుప్పు, అదే రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. ఇలా రాళ్ళుప్పు అంతా వేసుకున్న తర్వాత మనము ఇది కనీసము లిడ్ పెట్టుకొని ఒక 5 నిమిషాలన్నా టైం పడుతుంది. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసామనుకో 5 నిమిషాల తర్వాత ఇలా ఎసురంతా బాగా తెరులుతున్నప్పుడు మనము రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనము రవ్వ ఉడకడానికి కూడా ఒక 5 to 10 మినిట్స్ దాకా పడుతుంది. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగు అంటుతుంది. మీడియంలో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు మనము కలుపుతూనే ఉండాలి. ఇలా అంతా చూడండి, రవ్వ అంతా దగ్గరకు వచ్చింది. ఇంకా ఒక 2 మినిట్స్ ఉంటే మనకు బేన్సీ రవ్వ, ఎంతో రుచికరమైనటువంటి బేన్సీ రవ్వ మనకు రెడీ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, క్యారెట్, పొటాటో ఎంత బాగా కనబడుతుందో. ఉప్మా ఇంకా రెడీ అయిపోతుంది. ఇంకా చూడండి, అంతా రెడీ అయింది ఉప్మా. ఈ మిక్స్డ్ వెజిటేబుల్ బేన్సీ రవ్వ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.